ఈ ముగ్గురు కలయిక చూసినట్లయితే అందులో తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ ఆ కూటమిలో ఉన్నారు. ఒరిజినల్ బీజేపీ అనేటువంటిది మనకు ఎక్కడ కనపడలేదు. ఎవరో ఒకరికి ఇచ్చినట్టు ఉన్నారు. నర్సాపురం ఎంపీ అది కూడా బహుశా మార్చొచ్చు. ఆ రఘురామకృష్ణ గారి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మొత్తానికి వెతుకున్నాడు బామాలో, మొత్తానికి పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా నరసాపురం నుంచి నేను పోటీ చేస్తాను అనే ప్రయత్నం చేస్తున్నాడు. అవకాశం ఉంటే బీజేపీ నుంచి, లేదా కాంగ్రెస్ నుంచి, లేదా ఇండిపెండెంట్గా తన పోటీ మాత్రం అక్కడ చతుర్ముఖ వ్యూహం అవ్వచ్చు, జరుగుతుంది. ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి భావజాలాలు ఇప్పటికీ కూడా కూటమి యొక్క ఎఫెక్ట్ గ్రౌండ్లో ఎక్కడా లేదు. ఆహా వాళ్ళు కలిశారా, వీళ్ళు కలిశారా, కానీ ఏమవుద్ది అనేటువంటి భాషని గత 2 నెలలుగా 175 నియోజకవర్గం తిరిగినటువంటి వ్యక్తిగా అనుభవంగా చెబుతున్నానండి. కూటమి ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్లో 1% కూడా ఎఫెక్ట్ పడలేదండి. ఎందుకు కూటమి అంటే ఫెయిర్ అండ్ ఫీల్ తెచ్చుకోవడం కోసమే. ఎందుకంటే ఒక నాయకుడు 2 పార్టీలను పోషించాలి. ఇటు బీజేపీ క్యాండిడేట్లని సర్దుకోవాలి, జనసేనకి సప్లై చేయాలి, ఇంధనం పెట్టుకోవాలి, ధనం పెట్టుకోవాలి, పంచమకారాలు మగువ, మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర ఇవన్నీ కొడాలి. ఇక్కడికి ఎన్నికల యొక్క కష్టం కంటే ఈ సర్దుబాట్ల మీదే పాపం తెలుగుదేశానికి సమయం సరిపోవటం లేదు. ఈ రోజు వరకు బీఫారం ఇచ్చే వరకు వీళ్ళు ఉంటారు, వీళ్ళు ఉండరు, కొత్త వాళ్ళు వస్తారు, ఫ్లెక్సీ మారుతుంది, ఆ ఫ్లెక్సీలో క్యాండిడేట్ మాట్లాడి తప్పితే మరొకరు మారరు. కాబట్టి ఇక్కడ అంటే కూటమి అనేటువంటిది అస్థిరత్వంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కూటమి వల్లనే జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ పెరిగింది అనుకోవడం, చెప్పడానికి నేను ఎక్కడా సందేహించను. సో ఓవరాల్గా సరే 175 అనేటువంటిది వాళ్ళ కార్యకర్తలకు బూస్టప్. అది అట్లా ఈ కూటమి మాకి 150 సీట్లు మేము గెలుచుకుంటామని వీళ్ళు అంటున్నారు. పాపం ఆ 10 గెలుతున్నారు అర్థం కావట్లా. అంటే 170 సీట్లకి 20 సీట్లు వదిలేస్తున్నారు, అవి ఎందుకు అర్థం కావట్లేదు. కానీ ఈ ముగ్గురులో ముగ్గురు 3 స్తంభాల ఆట ఆడుతూ ఎవరిని ఎవరు ఓడించాలో వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ఓడినా తెలుగుదేశమే, గెలిచినా తెలుగుదేశమే. కాకపోతే పార్టీ మారింది ఎవరంటే జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, ఆమె బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్, కొంతకాలం కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్, కొంతకాలం వారి భర్త గారు వైసీపీ బ్యాక్గ్రౌండ్. సో కాబట్టి అనేక రకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కూటమికి త్రివేణి సంఘం అని పేరు పెట్టుకునే కంటే అది కాలకూటము అని చెప్పుకోవడం ఉత్తమం, యువ గరళం అని చెప్పుకోవడం తప్ప అక్కడ సరైనటువంటి న్యాయకత్వ లోపాలు అక్కడ లేకపోవడం, ఆ క్యాడర్ ఉన్నా కూడా ఆ క్యాడర్ను ఉపయోగించుకోలేనటువంటి దయనీయ పరిస్థితిలో కూటమి ఉంది. జెండాలు మోయడానికే కార్యకర్తలు అన్న సంధానం అనేది వాళ్ళ మొదటి పెట్టినటువంటి చిలకలూరుపేట సభలోనే వారి డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారు. సో కూటమి ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపలేదు, చూపదు కూడా. ఓకే రైట్. మీ అజంప్షన్ కూటమి ప్రభావం లేదు అంటున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంట? 107 నుంచి 110 స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉంది. ఓకే. మిగిలినటువంటి 60 నుంచి 65, 70 స్థానాలు ఏవైతే 69 స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కూటమి పెడతాయి. ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఎప్పుడూ కంచుకోటలుగా గెలవని స్థానాలు 44 ఉన్నాయి. కంచుకోటగా గెలవని స్థానాలు 44. ఆ 44 స్థానాలు వైసీపీ అకౌంట్కి వెళతాయి కదా. ఇంకా వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 44. అంటే ఇంత సంక్షేమ పథకాలు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డికి చరిష్మా మీద ఆ 44 స్థానాలు రావని మనం ఎట్లా అనుకుంటాం? వస్తాయని గ్యారంటీ ఏంటి? 100% వస్తాయి.
ఇక్కడ ఎప్పుడూ కూడా అభివృద్ధి అనే పదాన్ని వాడేటువంటి చంద్రబాబు నాయుడు అది కట్ట ఇది తెచ్చా అది పెట్టా ఇది తెచ్చా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గత కొద్ది కాలం నుంచి సంక్షేమం గురించే మాట్లాడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా జగన్మోహన్ ఇచ్చిన సంక్షేమ పథకాలకి వీరు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమి కానీ పూర్తి స్థాయిలో ఓటమి పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి రూరల్ ఓట్ బ్యాంక్ 2,30,00,000 మంది తాళ్ళు పెట్టి గంధి కట్టేసిన తాళ్ళు తెంచుకొచ్చినా సరే తనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సమయం కోసం వెయిట్ చేస్తారు. ఒకటే మాట చెప్పారు, ప్రపంచ దేశాల్లో ఏ నాయకుడు కూడా నా వలన మీ కుటుంబంలో గనక లబ్ధి చేకూరింతేనే నాకు ఓటు వేయండి లేదంటే నాకు ఓటు వేయద్దు అనే దమ్ము ఉన్నటువంటి ఏకైక మగవాడు ఎవరున్నాడు? జగన్మోహన్ రెడ్డి. అదే ఆయన బలం, అదే ఆయన బలహీనత. సో తప్పనిసరిగా ఓట్ బ్యాంక్, రూరల్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ వైపే అనుకూలంగా ఉంది. ఓకే రైట్. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల గురించి మిమ్మల్ని అడుగుతాను. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క జ్యోతిష్యపరంగా ఉన్న విశేషాలు అంటే ఐ మీన్ డీటెయిల్స్ మాకు చెప్పండి. ఫస్ట్ అట్మోస్ట్ హాట్ సీట్ పిఠాపురం. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన హైప్, అక్కడికి వచ్చిన జనాలు, ఆ సమీకరణ చూసిన తర్వాత నా గెలుపు నల్లేరు మీద నడక అనే ఫీలింగ్లో ఆయన ఉన్నట్టు కనిపించింది. వంగ గీతాకి పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి? ఎవరు గెలుస్తారు అక్కడ? ఇక్కడ పిఠాపురం అనేటువంటిది కర్మ పిపాక ప్రాంతం. అది ఏ జ్యోతిష్యుడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకాన్ని రాయాలన్నా ఎవరి ఫలితాలు చెప్పాలన్నా పిఠాపురంలో సూర్యోదయమైనటువంటి సూర్యోదయ సమయాన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి సాంప్రదాయ విధానం మొదటి నుంచి మనకు ఉంది. అంటే కుంతి మాధవ స్వామి గుళ్ళో దేవాలయంలో గంట కొట్టితేనే పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కోడిపుంజు శివలింగం మీద వెళ్ళి కొక్కరొక్కో అని అరిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది. ఇది చాలా మంది తెలియని రహస్యం. కుంతీదేవికి మోక్షం పొందినటువంటి ప్రాంతం అది. శ్రీకృష్ణుడు అడుగుతాడు, అత్త నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఎప్పుడు కష్టాలే కావాలని కోరుకుంటుంది. అదేంటత్త అందరూ అని కోరు ఇలా అంటే, కష్టం అనేది ఉంటే కదా నువ్వు నాకు కనపడేది, కాబట్టి నాకు కష్టాలు ఉండాలి, నువ్వు కడ్డి కనపడాలి. ఎందుకంటే కుంతి మోక్ష స్థానం అంటారు దాన్ని. అందులో పాదగయ, గయా ప్రాంతం, కుక్కుటేశ్వర స్వామి చేత పురోహితిక అమ్మవారికి దివ్యస్థలం అది. ఇలాంటి ప్రాంతంలో పిఠాపురం చరిత్రలో 1951 నుంచి 2019 వరకు స్థానికులకు మాత్రమే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, అక్కడ వంగా గీత గారి యొక్క జాతకంలో భాగ్యస్థానం, లాభస్థానం, రాజ్యస్థానాల్లో బలమైనటువంటి గ్రహం ఉండడం, ఆమె ఓపికకి, సహనానికి, ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి. అంతటి రాజశేఖర్ గారి హయాంలోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక జడ్పీటీసీ చైర్మన్గా మొదలైనటువంటి ఆమె ప్రహసనం ఈ సంవత్సరానికి బలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇక్కడ 36,000 ఓటు బ్యాంక్, దేవాంగ, పద్మశాలి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఈ 36,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వంగా గీతా గారిని తన తోబుట్టువుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థ. మంచికి కానీ చెడుకు కానీ ఏ రోజు ఇంటికెళ్ళినా తలుపు తట్టి పలకరించేటువంటి మనస్తత్వం. ఆమెను ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టడం, ఆయన కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను ఎంచుకోవడం,
టోటల్గా అతనికి ఇది మైనస్. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం కార్యకర్తలందరూ ఆయన కలవడానికి వెళితే సెక్యూరిటీ గార్డ్స్ కొట్టి పంపించారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయన హైదరాబాదు వారి ఫామ్ హౌస్లో కానీ లేదా షూటింగ్ సెట్లో కానీ పలకరించే అవకాశాలు ఉంటాయి. రెండోది ఓపిక, సహనము, నిబద్ధత, నిజాయితీ, శుక్రగ్రస్త జాతకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తిరిగి మరలా గడ్డు కాలమే గోచరిస్తోంది. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప ఆయనకి అక్కడ ఓటమైతే మాత్రం, గెలుపైతే మాత్రం నల్లేరుపై బండి నడకగా స్వాగతం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.